హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 18 స్టాక్ సిరీస్ లో నెంబర్ 2 స్టాక్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీలో ప్రమోటర్స్ అనేటోళ్ళు 72.5% ప్రమోటర్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. అండ్ పబ్లిక్ హోల్డింగ్ అనేది 25% ఉంది. ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేవి 525 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే డెట్ లేదు, స్మాల్ క్యాప్ కంపెనీ, అందుకనే సెలెక్ట్ చేశాను. అండ్ మార్జిన్స్ అంటే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క కాంపిటేటర్స్ మార్జిన్స్ ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ చూసినట్లయితే ఈ కంపెనీ కొంచెం మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి. స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా ఈ కంపెనీకి మార్జిన్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. ఆపరేటింగ్ మార్జిన్స్, స్టాక్ పిఈ 32 పిఈలో ఉంది. కాంపిటేటర్స్ యొక్క పిఈ కంటే తక్కువ. కాంపిటేటర్స్ యొక్క పిఈ చాలా ఎక్కువ ఉంది. డిక్సన్ గానీ, హావెల్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ యొక్క పిఈ చాలా ఎక్కువ ఉంది. ఈ కంపెనీ యొక్క పిఈ చాలా తక్కువ ఉంది. అండ్ నీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని క్యాపబిలిటీస్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. ఏంటంటే ఈ కంపెనీ ఎప్పుడైనా రిజల్ట్స్ చూపించేటప్పుడు స్టేబుల్ రిజల్ట్స్ చూపిస్తుంది. అంటే పెద్ద డౌన్ఫాల్ వచ్చేది, అప్ మూవ్ వచ్చేది, స్టేబుల్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ వన్స్ స్టేబుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వన్స్ కొంచెమైనా మార్జిన్స్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీలో గ్రోత్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రమోటర్స్ అనేటివాళ్ళు తన యొక్క షేర్స్ ని ప్లెడ్జ్ లో పెట్టలేదు. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ కంపెనీ అనేది స్విచ్ గేర్స్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఎల్ఈడి, రిఫ్రిజిరేషన్ లైట్స్, కంట్రోల్స్ అండ్ థింగ్ అండ్ వాల్యుడేషన్స్, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీ అనేది తన యొక్క బిజినెస్ ని చేస్తూ ఉంటది. హ్యూమిడిటీ చాంబర్స్ డిఫరెంట్ టైప్ గా ఉంది. సంబంధించినటువంటి లైట్స్ అండ్ ఇన్నర్ అంటే పాల్ సీలింగ్ అంటాం కదా, వాటికి సంబంధించిన లైట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ రిఫ్రిజిరేషన్ రిలేటెడ్ ఫ్రిడ్జ్ లో వాడేటువంటి లైట్స్ ని కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ R&D కూడా చేస్తుంది, సొంత టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుందని చెప్తాను. అండ్ దాంతో పాటుగా ఆ సెగ్మెంట్ లో ఈ కంపెనీ యొక్క కాంపిటేటర్స్ ఎవరో కూడా చెప్తాను. ప్రశాంతంగా వినటానికి ట్రై చేయండి. ఈ కంపెనీకి ఎల్ఈడి లైటింగ్ అండ్ హోమ్ అండ్ కమర్షియల్ రిలేటెడ్ సెగ్మెంట్ నుంచే 70 to 75% రెవెన్యూ అనేది వస్తూ ఉంటది. అండ్ దాంతోపాటు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇయర్ ఫోన్స్, వాచ్లు, స్మార్ట్ వాచ్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ సెగ్మెంట్ నుంచి 18 to 22% రెవెన్యూ వస్తూ ఉంటుంది. అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ ఆటోమోటివ్స్ ఇందాక చూపించాను కదా, బస్ రిలేటెడ్, సోలార్ ఇన్వర్టర్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్ లైటింగ్ లాంటి వాటిల్లో 3 to 5% రెవెన్యూ వస్తూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ విడిభాగాల స్విచ్లు సంబంధించిన వాటి నుంచి 2 to 3% రెవెన్యూ వస్తూ ఉంటుంది. అండ్ ఏబిఎస్ పైపింగ్ సొల్యూషన్స్ లో ఈ కంపెనీకి 1 to 2% చాలా తక్కువ రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఈ కంపెనీ రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇయర్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఈ సెగ్మెంట్ లో 30 to 32% వరకు పెంచాలనుకుంటుంది దాని యొక్క రెవెన్యూ సెగ్మెంట్ ని. అంటే ఇందుకు చెప్పుకున్నట్లుగా 18 to 22% ఉన్న రెవెన్యూని ఇంకా 10% పెంచడం కోసం ఎక్స్పాన్షన్ ఆలోచనలో ఉంది. వేరు సెగ్మెంట్స్ లో ఎవరు ఈ కంపెనీకి ఎల్ఈడి లైటింగ్స్ లో ఈ కంపెనీకి డిక్సన్ టెక్నాలజీ అండ్ సూర్య రోషిని అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్ పెద్ద కంపెనీస్ ఈ కంపెనీ కాంపిటేటర్స్ గా ఉన్నారు మార్కెట్ లో. అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఈఎంఎస్ రిలేటెడ్ డిక్సన్ టెక్నాలజీస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కైనస్ టెక్నాలజీస్ కాంపిటేటర్స్ గా ఉన్నారు. ఎనర్జీ అండ్ ఆటోమోటివ్ లైటింగ్స్ లో అంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ లూమెక్స్ ఆటో లాంటి కంపెనీస్ అనేటోళ్ళు ఈ కంపెనీకి కాంపిటేటర్స్ గా పనిచేస్తున్నారు. అండ్ ఏబిఎస్ పైపింగ్ అండ్ స్విచెస్ లో ఈ కంపెనీకి ఫినోలెక్స్ కేబుల్స్, ఆస్ట్రాల్, పోలికో వంటి పెద్ద కంపెనీస్ ఈ కంపెనీకి కాంపిటేటర్ గా ఉన్నారు. ఈ కంపెనీ యొక్క వీక్నెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ కంపెనీకి 60% రెవెన్యూ అనేది గ్లోబల్ ప్లేయర్ అయినటువంటి ఫిలిప్స్ నుంచే 60% రెవెన్యూ వస్తూ ఉంటది. దాని నుంచి 60% బిజినెస్ చేస్తూ ఉంటది. ఎప్పుడైనా ఏ కంపెనీలో అయినా సరే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఒక కంపెనీ పైన ఆధారపడేటప్పుడు ఇది చాలా పెద్ద రిస్క్. ఇది మీరు గుర్తించండి. ఇది చెప్పాలంటే ఫిలిప్స్ మీద ఈ కంపెనీ ఇప్పుడు ఫిలిప్స్ పైన చాలా ఎక్కువగా ఆధారపడి బిజినెస్ చేస్తున్న కంపెనీ. అండ్ ఈ కంపెనీకి అంటే రిటైలర్ ఓరియంటేషన్ లో కస్టమర్స్ అనేటోళ్ళు లేరు. ఇది ఒక B2B కంపెనీ అన్నమాట. అండ్ థర్డ్ ఏంటంటే ఈ కంపెనీ అనేది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో, స్మార్ట్ వాచెస్ లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ చెప్పాను కదా, దీంట్లో తన యొక్క రెవెన్యూస్ ని పెంచుకునే ఆలోచనలో ఉంది అని. ఫండమెంటల్ ఓరియంటేషన్ రిలేటెడ్ ఈ అనాలిసిస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది 20 to 25% కన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. మిగిలిన 75% కన్ఫర్మేషన్ అనేది ఓన్లీ టెక్నికల్ కన్ఫర్మేషన్ ఆధారంగానే మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ స్టాక్ లో అయినా సరే, ఏ స్టాక్ లో అయినా సరే, ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు మీరు మీ యొక్క
ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఈ విషయాన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ లో మాత్రమే చెప్తున్నాను. అండ్ దాంతో పాటుగా మీరు ఏ స్టాక్లో అయినా సరే, మీరు సొంతంగా రీసెర్చ్ చేసిన స్టాక్లో అయినా, మీకు ఎవరైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పిన స్టాక్లో అయినా సరే, మీ యొక్క పోర్ట్ఫోలియో అలొకేషన్లో 9% కంటే ఆ 10% కంటే ఎక్కువ అలొకేషన్ అనేది ఏ ఒక్క స్టాక్ లో కూడా ఇవ్వద్దు. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీ అనేది తన యొక్క హై నుంచి 77% ఫాల్ అయ్యింది. ఫాల్ అయిన తర్వాత ఆ లో నుంచి ఆల్రెడీ 115% అప్ మూవ్ చూపించి అక్కడ నుంచి 17% డౌన్ ఫాల్ అయ్యి అక్కడ కన్సోలిడేషన్ అయ్యి రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా మనం ఏ కంపెనీలో అయినా సరే ఎంట్రీ తీసుకునేటప్పుడు, మనం లోవర్ లెవెల్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకి రిస్క్ అనేది తగ్గుతూ ఉంటది. ఇప్పుడు ఓకే, చాలా మంది ఏం చెప్తుంటారంటే ఈ బ్రేక్అవుట్ అయ్యాక ఎంట్రీ తీసుకొని చెప్తారు, అది తప్పు. మనం ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం సింపుల్ గా మనకి స్టాప్ లాస్ ఈ లెవెల్లో దొరుకుతూ ఉంటది. మనకి ఒక 1 year పొజిషనల్ ట్రేడింగ్ అనుకున్నా సరే యాజ్ ఎ పర్సన్, మార్కెట్ అనేది ఇప్పుడు ఈ ఉన్న ప్రెజెంట్ లెవెల్ నుంచి మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు వెళ్ళాలని సరే 100% రిటర్న్ అనేది చూపించాలి. మార్కెట్ లో ఇటువంటి ప్యాటర్న్స్ వచ్చేటప్పుడు ఎంత డౌన్ ఫాల్ అయిన తర్వాత మోస్ట్లీ రికవరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ 72% ఓన్ ప్రమోటర్స్ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీని నేను సెలెక్ట్ చేశాను. ఈ కంపెనీలో ఈ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ గా వర్క్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది, స్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయి, పెద్ద డౌన్ ఫాల్ లేవు అండ్ పెద్ద అప్ మూవ్ లేకుండా స్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఈ కంపెనీలో మనం యాజ్ ఫర్ మన 18 స్టాక్ సిరీస్ లో ఈ కంపెనీ అనేది 1 yearకో 2 yearsకో కాదు, 3 to 5 years మనం అనాలిసిస్ చేసి పెట్టాం. ఆఫ్టర్ 5 years ఈ కంపెనీ ఏ లెవెల్ వరకు వెళ్ళొద్దో, ఎంత రిటర్న్ ఇస్తుందో అప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్టాక్ గురించి నేను చెప్పాల్సింది చాలా చెప్పాను, ఇంకా చెప్పడానికి చాలా ఉంది. కానీ ఏ కంపెనీలో అయినా సరే ఎంత డెప్త్ గా వెళ్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు అయితే అవసరమో మనం అంతవరకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.